ప్రైజ్ లార్డ్. ఆగండి 3 నిమిషాలు ఈ దేవుని మాటలు వినండి. 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనం. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై యుండిన ఎడల ఆయన మీ శత్రుల చేతి నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చును. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని ధర్మశాస్త్రం నుండి, ఆయన కట్టడాల నుండి తొలగిపోయి శత్రువుల చేతికి అప్పగింపబడినట్లుగా ఈ లేఖనం మనకు సెలవిస్తున్నది. వీరు దేవుని కట్టడాలను ఆయన వారిని ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు దేవుని యందు భయభక్తులు గలవారై ఉండక అన్య దేవతల వైపు తిరిగి వాటికి బలులర్పిస్తూ దేవుని ఉగ్రతకు ఇక్కడ వారు పాత్రులై ఉన్నారని లేఖనం సెలవిస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై యుండిన ఎడల ఆయన మీ శత్రుల చేతి నుండి మిమ్మల్ని విడిపించి ఆయన సెలవిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము కూడా దేవుని నుండి, ఆయన కట్టడాల నుండి, ఆయన ధర్మశాస్త్రం నుండి, ఆయన వాక్యము నుండి మనము తొలగినలా మనము మన శత్రుల చేతికి అప్పగింపబడతామని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఇకనైనను మనము దేవుని తట్టు తిరగాలని, ఆయన కట్టడాలను, ఆయన ఆజ్ఞలను మనము గైకొని ఆయనను సేవించిన ఎడల, ఆయనను విశ్వసించిన ఎడల, ఆయనతో మనము సవాసము చేసిన ఎడల, ప్రియ దేవుని కుటుంబమా, ప్రియ దేవుని సంఘమా, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఆ లేఖనం అంటుంది, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ శత్రుల చేతి నుండి ఆయన నేను విడిపిస్తానని. ఈరోజు ఏ రోగమైతే నిన్ను బాధిస్తుందో, ఏ సమస్య అయితే నిన్ను వేధిస్తుందో, ఏ సమస్య నిన్ను కృంగదీస్తుందో, ఏ అపజయము నిన్ను ఏలుబడి చేస్తుందో, ఏ శత్రువు నీతో పోరాడుతున్నాడో వాటన్నిటిపైన ఆయన నీకు విజయాన్ని ఇస్తాడని, ఆయన నేను విడిపించి గొప్ప చేస్తాడని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఇకనైనను దేవుని తట్టు తిరగండి, దేవుని సేవించండి. ఆయనే నిజమైన దేవుడని, ఆయనే లోకరక్షకుడని, ఆయనే సమస్తము బాధల నుండి ఆయన మనను విడిపించగలడని, ఆయనకు అసాధ్యమంటూ ఏదీ లేదని నీవు తెలుసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా నిజ దేవుణ్ణి మరచి అన్య దేవతల వైపు తిరిగి వాటికి బలులర్పిస్తూ, వాటికి సాగిలపడుతూ, వాటికి నమస్కరిస్తూ నిజ దేవుడిని మరిచి వట్టి విగ్రహాల వైపు చూచి వారు దేవునిని కోపానికి వారు కారకులై ఉన్నారని ఇక్కడ లేఖనము సెలవిస్తున్నది. కాబట్టి మనము కూడా మన పితరులు చేసినటువంటి